హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంత ఈజీగా చేసుకునే రెగ్యులర్ చేసుకునే చపాతీలా కాకుండా ఈ విధంగా కొంచెం టమాటాలతో యూజ్ చేసి చేసుకోండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక 3 టమాటాలని వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత వీటిని తీసి చల్లనీళ్ళలో వేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళలో వేసిన తర్వాత 1 నిమిషం పాటు వదిలేసి దాని తర్వాత దానిపైన పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా పీల్ మొత్తాన్ని తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి. స్ట్రైన్ చేసుకుంటే ఏమైనా మెత్తగా ఏమైనా అవనివ్వంటే పిప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చపాతీ కూడా. చూసారు కదా ఎంత పిప్ అనేది వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. కప్పు గోధుమ పిండికి మనం తీసుకున్న 3 టమాటాలు అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. కొంచెం పెద్ద టమాటాలు అయితే 2 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా జ్యూస్ చూసారా, దాన్ని యాడ్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది అవసరం లేదండి, ఇదే సరిపోతుంది కరెక్ట్గా మనకి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. చూసారుగా చపాతీ ముద్ద అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు వేరే ప్లేట్లో ఒక 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దీని మొత్తాన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని చూసారా, ఇది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇప్పుడు మరీ చపాతీలో కాకుండా మరీ పూరి సైజులో కాకుండా మీడియం సైజులో ఇవి ఉండలా చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీలా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకుంటూ ఈ చపాతీలు చేసుకోవాలండి. ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి. నేను ఎడ్జెస్ కట్ చేశానండి, ఇది క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ని రౌండ్ షేప్లో కాకుండా కొంచెం మన వీడియోలు చూపుతున్న షేప్లో చేసుకోండి, చాలా ఈజీగా వస్తాయండి. కొంచెం పొడిపిండి అనేది యాడ్ చేయాలి. పొడిపిండి యాడ్ చేయడం వల్ల మనకి ఈ చపాతీ అనేది బాగా పొంగుతాయి. కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా యాడ్ చేసుకొని, చూశారు కదా, ఈ స్క్వేర్ షేప్లోకి మనం చపాతీలు బాగా చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన ఎగ్ బ్యాటర్ ఉంది చూసారా, ఎగ్ బ్యాటర్ అప్లై చేసి దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అంటే మరీ ఎక్కువ అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని 2 వైపులా బాగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉంటే ఇది బాగా పొంగుతాయండి. మనకు పూరీలు కూడా అంత బాగా పొంగుతాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టిన పిల్లలకి ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత కమ్మగా ఉంటుంది ఈ చపాతీ అనేది. ఇదే విధంగా మిగిలిన మొత్తాన్ని చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువసేపు కూడా పట్టదు. ఒక 5 నిమిషాలు మనం చేసి పెట్టచ్చు పిల్లలకి, అంత కమ్మగా ఉంటుందండి. ఇదే విధంగా మిగిలిన వాటిని మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.